హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు 228 గజాల G+1 ఇల్లు విత్ పెంట్ హౌస్ తోని లిఫ్ట్ ఫెసిలిటీస్ తో ఉంది. మొత్తం 55,000 వరకు రెంట్ వస్తుంది. సో ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు ప్రైస్ వచ్చేసి 2,70,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. దగ్గరుండి ఓనరే బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఒక్కసారి ఎలివేషన్ చూసుకోండి ఎంత బాగుందో. ఇంత మంచి ఎలివేషన్ నేను రీసెంట్ టైమ్స్ లో నేనైతే చూడలేదు. సో ఎలివేషన్ లో ఎంత జాగ్రత్తగా తీసారో, లోపల రూమ్స్ విషయంలో కానీ పార్కింగ్ విషయంలో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని కట్టారు. ఇంకోటి ఈ ఇల్లుకి హైలైట్ ఏంటంటే ఇల్లు సైజెస్ చాలా బాగున్నాయి. 36 మనకి రోడ్ ఫేసింగ్ వచ్చింది. 36తో ఇల్లు దొరకడం అంటే అది అదృష్టం అని చెప్పాలి. లోతు 57 వచ్చింది, అంటే మంచి స్క్వేర్ సైజ్ లో ఇల్లు రావడం జరిగింది. దీని ముందు రోడ్ చూసుకుంటే 30 ఫీట్ వైడ్ రోడ్. ఈ ఇల్లు వచ్చేసి మనకి చక్రీపురంలోని రెడ్డి కాలనీ రోడ్ నంబర్ 2లో ఉంటుంది. మనకి చక్రీపురం చౌరస్తా నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి చెర్లపల్లి మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం 200 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి ఏదైతే వరంగల్ హైవే మీరు చూస్తున్నారో చెంగిచెర్ల ఎక్స్ రోడ్, అది అక్కడ నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది, అంటే 10 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది. మనకి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఇక్కడ నుంచి కేవలం 4 కిలోమీటర్స్ డ్రైవ్, అంటే జస్ట్ 5 మినిట్స్ ఇక్కడ చేరుకోవచ్చు. ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ నుంచి కేవలం 1.5 km లో ఉంటుంది. ఇల్లు అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. పూలు పెట్టుకునే విధంగా, పూల చెట్లు పెట్టుకునే విధంగా మంచి మనకి వాల్ కూడా కట్టి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ర్యాంప్ కూడా చూసుకోండి ఎంత హైట్ లేపారో. ఫ్యూచర్ లో మనకి సీసీ రోడ్స్ కూడా శాంక్షన్ అయిపోయినాయి కాబట్టి అతి త్వరలో సీసీ రోడ్స్ కూడా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, డోర్ కూడా చూసుకోండి, డోర్ కూడా చాలా మంచి క్వాలిటీతో డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, పార్కింగ్ చూసుకోండి, పార్కింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. 3 కార్లు ఈజీగా పడతాయి, 4 బైకులు కూడా ఈజీగా పడతాయి అనమాట. అంత పెద్ద పార్కింగ్ ఉంది, ఎందుకంటే సైజెస్ చాలా బాగున్నాయి కాబట్టి పార్కింగ్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ గ్రౌండ్ వాటర్. ఇంకా పైన 2 ఫ్లోర్లు వేసుకున్నామని గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది, దాదాపుగా 5 నుంచి 6 లీటర్ సంప్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, పార్కింగ్ చూసుకోండి ఎంత బాగుందో. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK ఇవ్వడం జరిగింది, అది కూడా మీకు చూపిస్తాను. పార్కింగ్ అయితే 4 కార్లు ఈజీగా, 3 కార్లు అయితే ఈజీగా పడతాయి, 5 బైకులు ఈజీగా పడతాయి. ఫ్రెండ్స్, ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు, మనకి లిఫ్ట్ కూడా ఇచ్చారు. 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఉంటుంది. ఇది లిఫ్ట్ కూడా మనకి ఎంత మంచి గ్రానైట్ వేసారు చూసుకోండి. మెట్ల కింద కూడా మంచి చిన్న స్పేస్ ఉందన్నమాట. సో వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకునే విధంగా సో స్పేస్ అయితే ఉంది. ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలారు. సెట్ బ్యాక్స్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. అట్ లాస్ట్ మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. మన గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఇవ్వంగా కూడా ఒక 2 BHK ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చౌకట్లు చూసుకున్న, మెయిన్ డోర్ చూసుకున్న, హార్డ్వేర్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మంచి స్టాండర్డ్, మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ చూసుకోండి, హాల్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి పెద్ద టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ గా ఇవ్వకుండా చాలా బాగా ఇచ్చారు. 2 విండోస్ ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి డైనింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఆనుకొని మనకి కిచెన్ ఉంది. కిచెన్ కూడా ఈజీగా 2 వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా కిచెన్ ఉంది. సరిపడా సెల్ఫ్లు ఇచ్చారు. ఇటు పక్కన కూడా మనకి మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, 2 BHK హౌస్ ఇది. 228 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో 30 ఫీట్ వైడ్ రోడ్ తోని 36x57 సైజెస్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి ఇందులో ఐటమ్స్ ఉన్న వల్ల లాక్ వేసుకున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ లో వెస్టర్న్ ఇచ్చారు. టైల్స్ కూడా చూసుకోండి ఎంత క్వాలిటీ టైల్స్ వాడారో. ఫ్రెండ్స్, ఇది చూసుకోండి, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈజీగా 6x6 మంచం పడుతుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. సెల్ఫ్లు కూడా సర్ఫర్ ఇచ్చారు. విండో కూడా మొత్తం ఇల్లు మొత్తం అన్ని విండోస్ కూడా UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు ఒక వాష్ బేసిన్ ఇచ్చారు,
ఒక వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు పార్కింగ్ చూసారు, 2 BHK చూసారు కదా. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా చూద్దాం రండి. మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 3 BHK ఇవ్వడం జరిగింది. అది కూడా అద్భుతంగా ఉందన్నమాట. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో బాల్కనీ ఏరియా, ఇది 7 ఫీట్ల బాల్కనీ ఏరియా ఉంటుంది. మనకి మంచి గ్లాస్ తోని, జిందాల్ కంపెనీ స్టీల్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. సెట్ బ్యాక్స్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. చుట్టూ తిరిగే విధంగా 4 ఫీట్ల సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. 3 BHK పోర్షన్ కట్టారు, అద్భుతంగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఒక్కసారి డోర్ క్వాలిటీ చూసుకోండి. మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో అంతకంటే బాగా మంచి ఎక్స్పీరియన్స్ తోని కట్టిన బిల్డర్స్ వీరు. అందుకు ఇంత జాగ్రత్తగా ఒక్కసారి ఫ్రేమ్ చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద ఫ్రేమ్ తోని కట్టడం అనేది ఇంపాసిబుల్ అది. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప, ఆ కన్స్ట్రక్షన్ మీద ఆ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప కట్టలేము ఫ్రెండ్స్. చూసుకోండి ఎంత పెద్ద హాల్ ఉందో. ఒక చిన్న ఫంక్షన్ చేసుకునే విధంగా ఇంత పెద్ద హాల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ చూసుకుంటే అద్భుతమైన ఫ్లోరింగ్ తోని, అద్భుతమైన లేటెస్ట్ ఫాల్ సీలింగ్ తోని, టీవీ పాయింట్ కూడా చూసుకోండి. రేపు పొద్దున మీరు కబోర్డ్స్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూసుకోండి ఎంత బాగుందో. ఈజీగా ఒక 10 మంది కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన వాస్తు ప్రకారం ఒక పూజ గది ఇవ్వడం జరిగింది. దానికి ఆనుకొని మనకి ఒక బ్రహ్మాండమైన కిచెన్ ఇవ్వడం జరిగింది అనమాట. స్పేషియస్ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి బాల్కనీ ఏరియా ఇవ్వడం జరిగింది. ఈ బాల్కనీ ఏరియాలో మనకి ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు, ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, అది చూస్తుంటే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ఫాల్ సీలింగ్ తోని సింపుల్ గా చాలా బాగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోండి ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అయినా సరే ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. సెల్ఫ్లు కానీ, ఫాల్ సీలింగ్ కానీ, కిటికీలు కానీ 13x14 సైజ్ తోని ఈ బెడ్రూమ్ అవుతుందంటే గెస్ట్ బెడ్రూమ్ లోనే 10x10 మంచం ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి, స్పేషియస్ గా ఉంది. 14x16 సైజ్ తో ఉంటుంది. ఇందులో 10x10 మంచం ఈజీగా పడుతుంది అనమాట. ఇటు పక్కన మనకి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడి, మంచి క్వాలిటీ ఐటమ్స్ వాడి ఒక ప్రీమియం లుక్ బాత్రూమ్ లాగా అయితే అనిపిస్తుంది. ఇందులో కూడా మనకు 2 విండోస్ ఇవ్వడం వల్ల అద్భుతమైన వెంటిలేషన్ అయితే రూమ్ లోకి రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇటు పక్కన చూసుకుంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. 13x14 సైజెస్ తోని ఈజీగా 10x10 మంచం పట్టే విధంగా. సెల్ఫ్లకు అయితే కొదవలేదు. కబోర్డ్స్ వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఇంత మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. అద్భుతమైన ఫాల్ సీలింగ్ ఇది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో కూడా ఎంత మంచిగా డిజైన్ చేయడం జరిగింది చూసుకోండి. బాత్రూమ్స్ విషయంలో కానీ, రూమ్స్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ లో మనకు పెంట్ హౌస్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్ లో కూడా 2 BHK ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కూడా మంచి గ్లాస్ ఫ్రేమ్స్ అంటే ఎలివేషన్ లో గ్లాస్ ఫ్రేమ్స్ కానీ మంచి డిజైన్స్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్లోరింగ్ కూడా చూసుకోవడం చాలా బాగుంది ఫ్లోరింగ్ ఫ్రెండ్స్. మనకి పైన కూడా 2 BHK ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ లో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ కూడా చూసుకోండి, రెంట్కి ఇచ్చే పోర్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా డోర్స్ ఇవ్వడం కానీ చాలా బాగుందన్నమాట. మొత్తం ఇల్లు మొత్తం రెంట్కి ఇస్తే దాదాపుగా 55,000 వరకు రెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకోండి ఎంత విశాలమైన ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. మనకి పెంట్ హౌస్ కూడా ఇంత అద్భుతంగా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారు. ఇది వచ్చేసి మనకి టీవీ ఏంటంటే హాల్ ఏరియా అనుకోండి. టీవీ పైన కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఎలాగో చూసామో అదే విధంగా మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఫాల్ సీలింగ్ లో అయితే చాలా బాగా అంటే కొత్త డిజైన్స్, ఇవన్నీ కొత్త ఎప్పుడు చూడండి డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూసుకోండి, ఈ గ్రిల్స్ చూసుకోండి. గ్రిల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట, మంచి క్వాలిటీ ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్. ఇది చూసుకోండి 13x12 సైజెస్ తోని మనకి బెడ్రూమ్ 6x6 మంచం అయితే ఈజీగా పడుతుంది. అద్భుతమైన సెల్ఫ్లతోని, యూపీవీసీ విండోస్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇల్లు అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి మనకి స్కూల్స్ విషయంలో, కాలేజ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి చెర్లపల్లి మెయిన్ రోడ్ నుంచి కేవలం 200 మీటర్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మనకి రోడ్ కనెక్టివిటీ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. మీరు చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. దానికి అటాచ్డ్ బాత్రూమ్ లో చాలా బాగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని ప్రైస్ మీకు చెప్పాను ఆల్రెడీ
2,70,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్, తగ్గుతుంది. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట. మీ ప్రొఫైల్ బాగుంటే 80% ఈజీగా వస్తుంది. మీరు ఒక 20% కట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, అద్భుతమైన కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీకు ఇల్లు గురించి ఏ డౌట్స్ ఉన్నా, మీ ఇల్లు కోసం ఇల్లుకి విజిట్ కి రావాలన్నా కానీ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఫ్రెండ్స్, పైకి వెళ్ళడానికి కూడా మనకి మంచి ఐరన్ తోని గ్రిల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. పైన కూడా 2 వాటర్ ట్యాంకులు కానీ, సో అన్ని రకాల ఫెసిలిటీస్ తోని అద్భుతంగా ఇప్పుడు మీరు మూవ్ అయ్యే విధంగా మొత్తం వర్క్స్, చిన్న వర్క్స్ ఉన్నాయి. అవి కూడా మొత్తం ఫినిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా ఉండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేస్తే అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ అంజిత్ కుమార్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.